ప్రశ్నిస్తే వెక్కిరిస్తారు, నిలదీస్తే ఎదురుదాడి చేస్తారు, మంచి మాట చెప్తే దాన్ని చెడుగా మార్చి వైరల్ చేస్తారు. సోషల్ మీడియాలో ఆకతాయిల దుర్మార్గాలకు అంతు లేకుండా పోతోంది. పర్సనల్ డేటాని పొందుపరిస్తే దాన్ని కొట్టేసి పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు. రోత కూతలతో గుట్టుగా బతుకుతున్న వారి లైఫ్ని బజారుకీడుస్తారు. చెలరేగిపోతున్న సోషల్ శాడిస్ట్లని కంట్రోల్ చేసే మార్గమే లేదా? సెలబ్రిటీల పాలిట సోషల్ మీడియా శత్రువుగా మారిందనే చెప్పాలి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో చిన్న విషయం బయటకొచ్చినా అది సోషల్ మీడియాలో అతిపెద్ద బ్రేకింగ్గా మారుతోంది. పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్లైన్లు పెట్టి వారి లైఫ్ని రోడ్డు మీదకు లాగేస్తోన్న ఉదంతాలు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టార్చర్ని తట్టుకోలేకనే తాజాగా నటి పూనం కౌర్, పొలిటీషియన్స్ లక్ష్మీ పార్వతి, వైఎస్ షర్మిల కూడా పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సినిమా తారల విషయంలో సోషల్ శాడిస్ట్ల పైత్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఇష్టం వచ్చింది రాసేసి వీడియోలు కూడా చేసి వదిలేసి ఈ మధ్య ఓ బ్యాచ్ పెట్టరేగిపోతోంది. తాజాగా ఇలాంటి సోషల్ శాడిస్ట్ల టార్చర్ని భరించలేకే నటి పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను కించపరిచేలా వీడియోలు చేస్తే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ లింకులను ఆవిడ పోలీసులకు అందజేశారు. పూనం కౌర్ మాత్రమే కాదు, గతంలో నటి మాధవీలత, హేమ కూడా సోషల్ శాడిస్ట్ల గురించి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అసభ్య పోస్టులు పెట్టడమే కాకుండా కొందరు టార్చర్ గాళ్లు వారి ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపై ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అనేక ఉన్నాయి. సినిమా తారలే కాదు, పొలిటికల్ లీడర్లకి కూడా ఇదే పరిస్థితి. పొలిటికల్ కమెంట్స్ చేసిన, సోషల్ ఇష్యూస్లో మాట్లాడిన సోషల్ శాడిస్టులు రెచ్చిపోతారు. తమ ఇష్టం వచ్చిన కోతలు కోస్తారు. ఈ పరిస్థితి సాధారణ మనుషుల విషయంలోనూ అనేక సార్లు రిపీట్ అయి అందరికీ నిత్యం ఎదురు పడుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి వారికి బ్రేకులు వేసేదెలా? నిలదీస్తే ఎదురుదాడి చేసి, ప్రశ్నిస్తే వెక్కిరించి, మంచి మాట చెప్తే దాన్ని చెడుగా మార్చేసి వైరల్ చేయడమే వీళ్ళందరి పని. సోషల్ మీడియాలో ఆకతాయిల దుర్మార్గాలకు అంతు లేకుండా పోతోంది. పర్సనల్ డేటాని పొందుపరిస్తే దాన్ని కొట్టేసి పిచ్చి పిచ్చి రాతలు రాసి రచ్చ చేస్తారు. రోత కూతలతో గుట్టుగా బతుకుతున్న వారి లైఫ్ని బజారుకి ఈడుస్తారు. చెలరేగిపోతున్న సోషల్ శాడిస్ట్లని కంట్రోల్ చేసే మార్గమే లేదా? సెలబ్రిటీల పాలిట సోషల్ మీడియా ఒక శత్రువుగా మారిందని చెప్పాలి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో చిన్న విషయం బయటకొచ్చినా అది సోషల్ మీడియాలో అతిపెద్ద బ్రేకింగ్గా మారుతుంది. పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్లైన్లు పెట్టి వారి లైఫ్ని రోడ్డు మీదకు లాగేస్తోన్న ఉదంతాలు కూడా అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టార్చర్ని తట్టుకోలేకనే తాజాగా నటి పూనం కౌర్, పొలిటీషియన్స్ లక్ష్మీ పార్వతి, వైఎస్ షర్మిల కూడా పోలీసులకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సినిమా తారల విషయంలో సోషల్ శాడిస్ట్ల పైత్యం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వాళ్ళ ఇష్టం వచ్చింది రాసేసి వీడియోలు కూడా చేసి వదిలేసే బ్యాచ్ ఈ మధ్య పెరిగిపోయింది. వాళ్ళకి కావాల్సిందల్లా నెంబర్ ఆఫ్ వ్యూస్ కౌంట్. తాజాగా ఇలాంటి సోషల్ శాడిస్ట్ల టార్చర్ని భరించలేక నటి పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను కించపరిచేలా వీడియోలు చేస్తే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 50 యూట్యూబ్ లింకులను ఆవిడ పోలీసులకు అందజేశారు. ప్రశ్నిస్తే వెక్కిరిస్తారు, నిలదీస్తే ఎదురుదాడి చేస్తారు, ఓ మంచి మాట చెప్తే దాన్ని చెడుగా మార్చేసి వైరల్ చేసేస్తారు. సోషల్ మీడియాలో ఆకతాయిల దుర్మార్గాలకు
అంతు లేకుండా పోతోంది. ఈ అంశంపైనే చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు TV9 ప్రసన్న, సిహెచ్ శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఏసీపీ, అలాగే టెక్నికల్ అనలిస్ట్ నల్లమోతు శ్రీధర్, అలాగే విశాఖ TV9 స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు మహిళా సంఘ నాయకురాలు కత్తి పద్మ, విజయవాడ స్టూడియో నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ మహిళా మోర్చా లీడర్ తుమ్మల పద్మ. వెల్, చర్చను మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న, మీరు చెప్పండి, లా ఎలా ఉంటుందో తెలియక వాళ్ళు ఇదంతా చేస్తారనుకుంటున్నారా, లేకపోతే లా ఏం చెయ్యలేదన్న భరోసాతో చేస్తారనుకుంటున్నారా? ఏం చేయలేదన్న భరోసాతోటి చేస్తున్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ నో అవేర్నెస్ ఇన్ ద, అంటే ఇది ఏదైతే సైబర్ క్రైమ్ ఉందో దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు వరకు పబ్లిక్లోకి వెళ్ళేసి అవేర్నెస్ ఇవ్వలేదు. అది ఎంతసేపు కూడా సోషల్ మీడియా వాడడంలో ఏదైతే అంటే ఎడ్యుకేటెడ్ వరకే ఇది పరిమితమైంది, కానీ ఆ లోయర్ అంటే మరి మాస్ పబ్లిక్కి వెళ్ళిపోయేసి వాళ్ళే ఎక్కువ వాడతారు. చెప్పాలంటే సోషల్ మీడియా వాడేది మొత్తం కూడా మ్యాక్సిమం వీళ్ళు సెలబ్రిటీస్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే వాళ్ళు తొందరగా నైట్కి మేము హైలైట్ అయిపోవాలి, మార్నింగ్ వరకల్లా మేము ఎవరో తెలవాలని చెప్పేసి వార్స్ అని చెప్పి ట్విట్టర్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మనకు తెలుసు ప్రతి ఒక్క ట్విట్టర్లో ఒక సెలబ్రిటీ ఒక వర్డ్ యూజ్ చేశాడంటే డెఫినెట్గా అందరం కూడా దాన్ని పాటిస్తాం మేము 100%, ఇంక్లూడింగ్ నేనైనా సరే. ఒక స్టేజ్లో ఉన్న సెలబ్రిటీ అన్నారు అంటే మేము దాన్ని ఎట్లా అంటే దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇదే వినాలి అన్నట్టు ఉంటాం. దాన్ని ఇప్పుడు ఇది తప్పు అని చెప్పుకొని సెలబ్రిటీస్ మా మీద బురద జల్లుతున్నారు, మొత్తం కూడా వాడుకొని ఇది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అంటున్నారు. వీళ్ళు ఎంతవరకు ఫేస్బుక్లలో ముందు కూర్చొని నీట్గా ఒక పద్ధతిగా బట్టలు కూడా ఒక విచ్చలవిడిగా, నేను ఈ మధ్యకాలంలో నేను పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు, ఎంతమంది లేడీసే, జెంట్స్ కూడా కాదు, లేడీస్ వాళ్ళు వాడే వర్డ్స్కి ఏమని పెట్టాలి వాళ్ళకి కేసెస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఐటీ కేసు పెట్టమంటారా, దీన్ని వాళ్ళు వాడే దానికి ఐపీసీ సెక్షన్స్ పెట్టమంటారా? పొలిటికల్గా కూడా ఒక పెద్ద అంటే కేవలం వీటిని మిస్మానిపులేట్ చేసి స్ప్రెడ్ చేసే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వాళ్ళలో సైతం తప్పుందంటారు. చేసే వాళ్ళది కూడా బోత్ సైడ్స్, మీరు ఒకటే సైడ్ చూడకండి. విచ్చలవిడిగా అందరు చేస్తున్నారు అంటున్నారు, చేసే వాళ్ళతోటి కూడా వీళ్ళు ఉంటున్నారు. మీరు ఎంతవరకు మీరు ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఎన్ఆర్ కానివ్వండి, ఎన్టీఆర్ కానీ వీళ్ళకి సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఎంతవరకు డెవలప్ అయ్యారు. అప్పుడు మనకి ఈ క్లబ్ డాన్సర్స్ అని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా విచ్చలవిడితనం లేదు. ఎందుకు? అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్లో ఒక మంచి ర్యాప్ని తీసుకొచ్చారు, మంచితనం తీసుకొచ్చి పబ్లిక్లో చెప్పారు. వాళ్ళు ఏ ఒక్క ఇది చేసినా కానీ ఆదేశాలుగా తీసుకునేవాళ్ళు పబ్లిక్. బట్ ఇప్పుడు వచ్చి చెప్పేది కూడా ఒక సినీ పర్సన్ పొలిటికల్గా వస్తారు, పొలిటికల్గా వర్డ్స్ యూజ్ చేసినవి తీసుకొచ్చి సినీ దాంట్లో. ఇక్కడ అభిమానులు ఎవరు తెలియట్లేదు, ఇక్కడ పొలిటికల్ కార్యకర్తలు ఎవరో తెలియట్లేదు. ఈ రెండింటిని క్లబ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఎక్కడి వరకు పరిమితి ఉంది? ఇది కేసు వాళ్ళు బుక్ చేసుకునేంత లోపల హయ్యర్ అఫీషియల్స్ నుంచి వాళ్ళకి ఫోన్స్ వస్తాయి. ఎన్నో కేసెస్ ఫేక్గా పెట్టినవి మేము ఎన్నో చూసాం. ఒట్టిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీరు కేసెస్ పెట్టమని కంప్లైంట్స్ బుక్ చేసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్లో పడుంటాయి. దాంతో మనకు వచ్చే ఇంప్లిమెంటేషన్ ఎట్లాంటిది లేదు, జీరో. టిల్ టుడే ఎంతమంది పెట్టారని మీరే అంటున్నారు, దాని మీద ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది? జీరో రేటింగ్. అంటే దాని మీద ఎవరు ఎంత అంటే ఒక కార్పొరేటర్ కొడుకే కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కొడుకే కానివ్వండి, ఎట్లాంటి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెట్టిన వాటికి కూడా ఇప్పుడు వరకు మనకి సైబర్ క్రైమ్లో బుక్ చేసిన దానికి ఇప్పుడు వరకు అవుట్పుట్ లేదు. అది వాడుకోవడం అనేది నెగిటివ్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు. శ్రీనివాసరావు గారు, యూజువల్లీ ఈ సోషల్ మీడియాలో బాధితులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం మహిళలే ఉంటారు, అందులోనూ సెలబ్రిటీస్. లైక్ ఇప్పుడు పూనం కౌర్ కంప్లైంట్ చేశారు, లక్ష్మీ పార్వతి చేశారు, షర్మిల చేశారు, సో మెనీ అదర్, మాధవీలత, హేమ, ఇంకా చాలామంది చేశారు. ఎక్కువ మంది మహిళలే ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకుని చేసే కేసులే మీ దగ్గరకు వస్తూ ఉంటాయా? ఈవెన్ నార్మల్ పబ్లిక్ సైతం వచ్చి మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటారా ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి? దీంట్లో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు దీంట్లో 2-3 ఉన్నాయి. మనకి ఎప్పుడైతే ఈ సెలబ్రిటీస్ వచ్చినప్పుడే మీడియా కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. యాక్చువల్ అది కరెక్ట్ కాదు. నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ డే మాకు 5-6 కంప్లైంట్లు వస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, మామూలు సామాన్యమైన హౌస్ గృహిణులు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళ మీద కూడా వస్తూ ఉంటాయి. అన్నీ డీల్ చేస్తాం, అంతేగాని సెలబ్రిటీస్ రాని వాళ్ళు ఫస్ట్ డీల్ చేయాలి, ఇంకోళ్ళు రాని ఇంకో డీల్ చేయాలి, అటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే పెయిన్ ఎవరికైతే ఉంటుందో అందరికీ సేమ్. సెలబ్రిటీ అదే ఉంటుంది, మామూలు సామాన్య గృహిణి అయినా అదే ఉంటుంది, సామాన్య ఆడవాళ్ళకైనా అదే ఉంటుంది. కాబట్టి డీల్ చేస్తాం. మన మేడం చెప్పినట్టు
చేయడం అటువంటి చేయకపోవడం అటువంటి ఉండదు. కార్పొరేట్ కొడుకు అయితే తొందర చేయాలి, సెలబ్రిటీ తొందర చేయాలి, అటువంటిది ఏమి ఉండదండి. అందరికీ చేస్తాం. ఎంతవరకు చేస్తామంటే మాకు ఉన్న పరిధిలో, మాకున్న లిమిట్స్లో ఎంతవరకు ఉంటుంది దాని వరకు మేము చేయగలుగుతాం. ఇప్పుడు డిఫమేషన్ ఏదైతే ఉందో, కొంతమంది మమ్మల్ని డిఫేమ్ చేస్తున్న సొసైటీలో అంటారు. డిఫమేషన్ అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది. 66A ఐటీ యాక్ట్ కొట్టేసింది సుప్రీంకోర్టు. నన్ను డిఫేమ్ చేస్తున్నారు మార్కెట్లో అంటే అది వీ కెనాట్ టేకప్. ఓకే, ఓన్లీ మేమేది టేకప్ చేస్తామంటే అసభ్యకరంగా మీద పోస్టింగ్ చేసామా మన ఇటువంటి వాటికి ఎప్పుడైతే భంగం కలుగుతుందో, కొన్ని చెప్పరాని మాటలు ఏవైతే అటువంటి పోస్ట్ చేస్తారో అటువంటి వాటి మీద మేము రియాక్ట్, మా ఐటీ యాక్ట్ పరిధిలోకి వచ్చే సెక్షన్ల ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. సో 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 సామాన్యులు సైతం కంప్లైంట్ చేస్తారు, సామాన్యులు సైతం ఇబ్బంది పడుతున్నారు. మా పోలీస్ స్టేషన్లకి మీరు అక్కడ చూస్తే మాకు రోజు 4-5 కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. అంతా డీల్ చేస్తుంటాం. ఆల్రైట్, శ్రీధర్ గారు, సమస్య మూలాలను అన్వేషించే ప్రయత్నం చేద్దాం. అసలు సోషల్ మీడియాలో ఎందుకు ఎవరినైనా బదనాం చేయాలని చూస్తారు? ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటిని ఆధారంగా చేసుకుని ఎందుకు ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బదనాం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు? కారణం ఏమై ఉంటుందంటారు? వాళ్ళు ఏం ఆశించి చేస్తారు? ఇక్కడ బేసికల్గా మనకే ఫ్రీగా మొబైల్ డేటా అందుబాటులో ఉంటాం. ఏం చేయడానికి ఒక ప్రయారిటీస్ లేకపోవడం, అసలు లైఫ్లో ఏదో చేయాలి సాధించాలి అని చెప్పేసిన ప్రయారిటీస్ ఏవి లేకపోవడం. వన్ మోర్ థింగ్, సెలబ్రిటీస్ అంటే కనుక ఒక పొజిషన్లో ఉన్నారంటే కనుక వాళ్ళ లైఫ్ పబ్లిక్ లైఫ్ అని చెప్పేసి ఒక జనరల్ ఆలోచన విధానం. అంటే ఒక హీరోయిన్ ఉంటే కనుక ఆ హీరోయిన్ను చూసేసి ఆల్మోస్ట్ ఆ హీరోయిన్ మన లైఫ్లో ఉన్నట్లుగా మనం ఏదైనా అనేసేయచ్చు అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేసేయడం. అంటే ఆ యాటిట్యూడ్, మెచ్యూరిటీ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం. సో ఆటోమేటిక్గా ఇలాంటి వీటి వలన వాళ్ళ మీద అభ్యంతరకరంగా వాళ్ళ ఊహలకు ఏది దోస్తే కనుక అది రాయడం కావచ్చు. సేమ్ ఎవరైతే పీపుల్ అనుకుంటారో వాటికి తగ్గట్లుగా యూట్యూబ్లో వీడియోస్ తయారు చేయడం. అంటే వాళ్ళ ఊహాగానాలు ఒక కామెంట్, కొంత స్క్రిప్ట్ రాసుకొని ఒక 4-5 ఫోటోలు ఎదుకొచ్చేసి అప్లోడ్ చేసేసి దాన్ని చేయడంతో ఒక జనరల్ పబ్లిక్ కూడా ఐడెంటిఫై అవుతుంది. ఇది నిజమే కాబోలు, ఈ హీరోయిన్కి సంబంధించిన లైఫ్లో ఇది నిజమే కాబోలు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక వీడియో ప్రొడ్యూస్ అయితే, ఒక యూట్యూబ్లో వీడియో వస్తే కనుక, లేదా ఒక వెబ్సైట్లో కంటెంట్ వస్తే కనుక, లేదా ఒక ఫేస్బుక్ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేస్తే కనుక దానికి ఎంతవరకు జెన్యూనిటీ, అది అథెంటిక్గా కాదా ఎవరికి తెలుసు? అది వెరిఫై చేసుకోవాలి కదా. కనీసం జీవితంలో ఆ హీరోయిన్ కానీ హీరో కానీ ఫేస్ని నేరుగా చూడగలిగి కూడా కనీసం వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు కూడా వీళ్ళు వాళ్ళ జీవితంలోకి వెళ్ళేసి మొత్తం చూసి వచ్చినట్లుగా కామెంట్ చేసేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా వీళ్ళ ఊహాగానాలు మాత్రమే. వీటి పట్ల గతంలో చాలా కేసెస్ మనం చాలా సందర్భంలో డిస్కస్ చేస్తున్నాం. చాలా కేసెస్ వచ్చినా కూడా ఎవరైతే కనుక ఇప్పుడు తను పూనం కౌరు ఎలాగైతే కనుక ముందుకు వచ్చేసి కేసు ఫైల్ చేస్తున్నారో ఆ విధంగా ముందు కేసు ఫైల్ చేయడానికి వస్తే మాత్రమే వీటికి అడ్డుకట్టబడుతుంది. కాదు ఇది కామన్గా అందరికీ జరుగుతుంది అన్నట్లుగా ఆగిపోతే కనుక డెఫినెట్గా ముందు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. మొన్న షర్మిలా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా కేసు ఫైల్ చేస్తుంటే కనుక ఇక్కడ నుంచి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ షేర్ చేయాలన్నా కానీ భయపడతారు. భయపెట్టాలి. భయపెట్టకపోతే అలాగే ఈరోజు సార్ ఇంతకుముందు అన్న ఐపీసీలో ఐటీ యాక్ట్లో 66A ఇంతకుముందు ఉండేది. అది 2015లో కొట్టేసిన టైంలో ఇక దీనికి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదనుకున్నాం. కానీ మహిళల పరంగా చూస్తే కనుక ఐటీ యాక్ట్తో పాటు ఐపీసీలో కూడా మహిళలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన చట్టాలని దీంట్లోకి వేధింపులకు సంబంధించి కావచ్చు, ఇంకా రకరకాల క్లాజెస్ని తీసుకొచ్చేసి మనం కేసులు ఫైల్ చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ కేసు వచ్చి ఫైల్ చేస్తే కనుక మన పొరుగు పోతుందని చెప్పేసి రకరకాల కారణాలు వెనకాడుతూ ఉన్నారు. చాలామంది సెలబ్రిటీసే కాదు, నార్మల్ పీపుల్ కూడా వెనకాడుతూ ఉన్నారు. వెనకాడాల్సిన అవసరం లేదు. నేను సార్తో సైబరాబాద్ కమిషనరేట్లో కూర్చుంటే ఎన్ని కేసెస్ వస్తూ ఉన్నాయో నిజంగా ధైర్యంగా. ఓకే, ఇది జనరల్ విశ్లేషణ. బట్ ఎందుకు చేస్తారంటే ఇలా చేయడం ద్వారా వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసమా? వ్యూస్ వస్తే వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతుందనా, లేకపోతే వాళ్ళ వెబ్సైట్ని ఎక్కువ ప్రమోట్ చేస్తారనా? సంథింగ్ అది అదర్ ఉండాలి కదా, ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి, లేకపోతే ఎందుకు చేస్తారు? డెఫినెట్గా ఇప్పుడు మీకు ఒక వీడియో ప్రొడ్యూస్ చేస్తే కనుక 10,000 వ్యూస్కి ఆల్మోస్ట్ $10 to $15 వస్తుంది. ఆ యాడ్ రేట్ను బేస్ చేసేసుకొని దానికి ఉండే ఏది ఎంత తక్కువ టైంలో వచ్చింది దాన్ని బేస్ చేసుకొని అలాగా ఆల్మోస్ట్ ఇలాంటి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 10 to 15 lakhs వ్యూస్ ఉన్నాయి. 10 to 15 lakhs వ్యూస్కి ఒక్కొక్క వీడియోకి మ్యాక్సిమం వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారంటే కనుక ఆల్మోస్ట్ 30,000 to 40,000 రూపీస్ ఒక సింగిల్ వీడియో మీద వీళ్ళు సంపాదిస్తున్నారు. సో డబ్బులు కక్కుతూ పడిన వాళ్ళు ఇంకా ఎలాగైనా కానీ అవతల వాళ్ళ జీవితాలని ఎలాగైనా ఇచ్చేసేసి వీడియో చేస్తారటం తప్పేం లేదు అక్కడ. సో ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఇంత దిగజారి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఒక యూజర్గా మన వీడియో చూసేటప్పుడు రిపోర్ట్ చేయడం కానీ, ఇది మన బోటి వాళ్ళు చూసేటప్పుడు కానీ, అలాగే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కేసులు ఫైల్ చేయడం కానీ చేస్తే కనుక ఇలాంటి వాళ్ళు డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేయడం వలన జెన్యూన్ కంటెంట్ కానీ లేకపోతే సొసైటీలో ఉండే మంచి వీడియోస్ కానీ పక్కకు వెళ్ళిపోయేసి ఇలాంటివే ట్రెండింగ్లోకి వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. రైట్. తుమ్మల పద్మ గారు,
ఇంతకుముందు మీరు ప్రసన్న గారి మాటలు కూడా వినే ఉంటారు. ఇందులో ఒక పార్శ్వమే చూడకూడదు, రెండు వైపులా కూడా తప్పు ఉంటుంది. ఎలా అయితే ఇలా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని వీళ్ళు అరాచకాలు చేస్తూ ఉంటారు, ఆశయం కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు, తద్వారానే ఈ ఇష్యూస్ అంతా వస్తున్నాయి, ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో అని అంటున్నారు. మీరు అగ్రీ అవుతారా ఆ విషయంలో? మేడంతో నేను పూర్తిగా విభేదిస్తున్నానండి. ఈరోజు మన దేశంలో ఈరోజు ఈ పాపులేషన్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈరోజు టెక్నాలజీని కూడా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ప్రతి ఇయర్లీ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ మన ఇంటర్నెట్ని యూసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాళ్ళ ఒక వేదికగా వాళ్ళని ప్రజెంట్ చేసుకోవడానికి ఒక వేదికగా కొంతమంది మంచికి కొంతమంది చెడుకి వాడుతున్నారు. ఇందులో మహిళల్ని ప్రతి ఒక్కరు తమ వస్తువుగా, అంటే ప్రతి ఒక్కరు ఒక మహిళ ఎక్కడైనా కనిపిస్తే ఆమెను తమ వస్తువుగా, తమ ప్రాపర్టీగా, తమని ఏమైనా అనే హక్కుగా భావిస్తూ వస్తున్నారు. ఇది ఒక మానసిక చాపల్యము, లేకపోతే మానసిక సంతులిత కోల్పోయినంటే మానసిక రోగులుగా వీళ్ళని పరిగణించాల్సి ఉంటుంది. ఇందాక మేడం అన్నారు కొంతమంది అశ్లీలంగా డ్రెస్సులు వేసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళని కామెంట్ చేస్తున్నారు అంటున్నారు. ఈ మధ్య ఢిల్లీలో ఒక కాన్సెప్ట్లో ఒక సీనియర్ మోస్ట్ మన రైటర్ ప్లస్ జర్నలిస్ట్ ఆవిడ చెప్పారు, నేను ఓన్లీ పొలిటికల్గా కానీ ఏమీ రాయను, ఒక మన చరిత్ర గురించి, ఒక ఔరంగజేబ్ గురించి నేను కాలమ్స్ రాస్తూ ఉంటాను, అటువంటి దానిలో కూడా నన్ను తీసుకువెళ్ళి సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నారు అంటే మరి ఆవిడ ఏ విధంగా వాళ్ళని ప్రేరేపించారు అశ్లీలంగా? ఆవిడ అందులో తప్పేం లేదు కదా. అలా మాట్లాడే వాళ్ళు ఓకే, అలా మాట్లాడిన వాళ్ళు ఓకే, సమస్య అక్కడ రాలేదు, కూడా పెడుతున్నారు, సమస్య అక్కడ కాదు, అలా మాట్లాడిన వాళ్ళు ఓకే. కానీ కొంతమంది సోషల్ మీడియా స్వేచ్ఛని, ఇప్పుడు సోషల్ మీడియా స్వేచ్ఛని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, సో వాళ్ళని ట్రెండింగ్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇద్దరిది తప్పు ఉంటుంది కదా అనేది ప్రసన్న గారి వాదన. ఇద్దరిది తప్పు ఉంటుంది అంటే కొంతమంది మాత్రమే. ఈరోజు వరల్డ్ కప్ కనుక మనం గెలిస్తే నేను బట్టలిపి చేస్తానని ఒక హీరోయిన్ చెప్పింది ఆ రోజు. అటువంటి ఒకళ్ళిద్దరు ఇష్యూస్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ట్విట్టర్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మహిళలు బయటికి రావడానికి భయపడుతున్నప్పుడు వాళ్ళని ప్రజెంట్ చేసుకోవడానికి, జనాలు వాళ్ళలో ఉన్నటువంటి విషయాలను వెలికి తీసుకోవడానికి సోషల్ మీడియాని వాళ్ళు ఒక వేదికగా చేసుకుంటున్నారు. ఎంతోమంది మహిళలు బయటకు రాలేని వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చుని వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని, మంచి విషయాల్ని ఈరోజు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. అటువంటి మహిళలను కూడా బజారుకి ఇచ్చి ఎంతో పైశాచిక ఆనందం పొందుతున్న ఈ పురుషుల గురించి మనం ఈరోజు ఏం చెప్పాలండి? ఒక మహిళ ఎవరైనా ఒక సెలబ్రిటీ వచ్చి ఈరోజు పేజ్ కనుక ఓపెన్ చేస్తే ఆవిడ పేరు మీద ఫేక్ పేజెస్ ఒక 12-15 వస్తాయి. దీని అంతటికి కంట్రోల్ ఎక్కడండి? ఈరోజు ట్విట్టర్ ఈ మధ్య కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని నిబంధనలు పెట్టారు, ఇట్లాంటివి ఏమైనా వస్తాయి, కానీ బట్ అది ఎక్కడి వరకు అప్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది వర్క్ అవుతుంది అనేది నాకైతే తెలియట్లేదు. ఈరోజు మహిళ ఎక్కడైనా సరే వర్క్ ప్లేస్లో కానీ ఈవెన్ ఎట్ హోమ్ కూడా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా ఈరోజు రక్షణ కల్పించలేకపోతున్నాం. అటువంటిది సోషల్ మీడియాలో ఒక మహిళ వచ్చి ఎంతో సంప్రదాయబద్ధంగా కూడా ఉన్న మహిళలను కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇది మహిళలు తప్పని మేము అనుకోవాలండి. నిజం మీరు చెప్పండి. ఏదో కొంతమంది ఇద్దరు నలుగురు ఐదుగురు మహిళలు వచ్చి వాళ్ళకి కొంచెం ఏదో ప్రాబ్లం, మైండ్ ప్రాబ్లం ఉండి వాళ్ళు ఇలా చేసి మన ఎక్స్పోజ్ చేసి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయాలని చూస్తారు. కానీ చాలా మంది మహిళలు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని, అంటే వాళ్ళకి చెప్పాలనుకున్నటువంటి ఇటువంటి వేదిక తీసుకున్నప్పుడు కూడా వాళ్ళని సినీ నటి కరాటే కళ్యాణి ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కళ్యాణి గారు, నమస్తే అండి సత్య గారు. కళ్యాణి గారు, మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారా బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా? రోజు ఫేస్ చేస్తూనే ఉన్నామండి మీరు సోషల్ మీడియాలో ప్రాబ్లమ్స్ అనేవి. జనరల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ మీడియా మంచికి వాడుకుంటే చాలా మంచిదండి ఇది. కానీ మంచికి వాడకుండా వాళ్ళు అక్కడ పెట్టేది ఒకటి ఉంటుంది, పైన లోపల ఉన్న కంటెంట్ వేరుగా ఉంటుంది. వాళ్ళు పెట్టే పైన హెడ్డింగ్స్ కానీ ఏమైనా చాలా దరిద్రంగా పెడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఏదో ఉందని చెప్పి చూసి కింద కామెంట్స్ చూసినా మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలబ్రిటీస్ అనేసరికి మా ఫేసులు యూజ్ చేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అవాకులు చవాకులు రాసేస్తున్నారు. ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే కొన్ని విషయాల్లో బయటకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూస్ లో మేము పడిన బాధ మాకు తెలుసండి. ఎందుకంటే ఆర్టిస్టులు వాళ్ళు చేసి ఉండకపోయినా సరే వాళ్ళ మీద ఏదో విధంగా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం
వీళ్ళ కోసం ఏదో ఒకటి మార్కింగ్లు చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి రాసేస్తున్నారు. అసలు ఆర్టిస్టులు అంత చీప్ అయిపోయారా? ప్రతి ఆడపిల్ల చీప్ అయిపోయిందా? ఎవరిని చూస్తే వాళ్ళని ఎవరిని వదలట్లేదండి. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎవరిని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేయడం అనేది తప్పండి. అసలు చేసిన వీళ్ళకి ఏమండి ఒక్క నిమిషం అండి కళ్యాణి గారు, వాస్తవంగా ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ వీటిలో వచ్చే కామెంట్ల గురించి లేకపోతే టైటిల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అవునండి. వాటిలో మీరు రిపోర్ట్ చేసే మెకానిజం అంటే ప్రతి వీడియో కింద రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉందా అన్న విషయం మీకు ఐడియా ఉందా? సార్ మొన్న నేను చేశానండి, అది నాకు తెలుసండి ఆప్షన్. యాక్చువల్లీ చెప్తా వినండి, మొన్న నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఎవరికో ఒక ఛానల్ వాళ్ళకి, ఒక యూట్యూబ్ ఛానల్. నేను ఈ మధ్య ఆపేసాను కావాలి, ఎందుకంటే ఏం చేస్తున్నారంటే నేను మామూలుగా నేను చెప్పింది కాకుండా వాళ్ళు ఏదో రాస్తున్నారండి. ఎప్పుడో నేను ఏదో జరిగింది ఏదైనా ఉంటే ఆ నెట్లో అది మళ్ళీ తీసుకొచ్చి దాన్ని వేరే విధంగా కలిపి పెడుతున్నారండి. దానివల్ల అవుతుందంటే ఇంకా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎందుకు ఇలా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళెవరు మీ గురించి మీరు ఒకటి చెప్తే ఒకటి రాస్తున్నారని అడుగుతున్నారు తిరిగి. దానివల్ల నేను మొన్న ఒక ఆయనకి యూట్యూబ్ ఛానల్ కి నేను మొన్న వాళ్ళకి రిపోర్ట్ చేశానండి. చేసి మీరు తీస్తారా లేకపోతే నేను డైరెక్ట్ వెళ్ళిపోతా సైబర్ క్రైమ్ కి, మీరు ఇలా చేస్తున్నారు అంటే వెంటనే ఆయన రిమూవ్ చేయించారు. ఆయన చాలా మీ గురించి మొన్న ఇంటర్వ్యూ చూసామండి అలీ గారితో, కాబట్టి నాకు తప్పు వాళ్ళు చేశారు అని చెప్పి ఇమ్మీడియట్ రిమూవ్ చేయించారు. అంటే ఎగ్జాక్ట్లీ అండి, మీరు యాక్చువల్గా ఆ ఛానల్తో డైరెక్ట్గా యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అవడం ఒక మెథడ్. రెండోది వాళ్ళు చేయలేదండి, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు చెప్పిన దానిలో నెట్ లో పెట్టిన దాన్ని తీసుకొని వెబ్ మీడియాలో వెబ్ న్యూస్ లో రాసేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఎవరు ఇవ్వట్లేదు న్యూస్. కరాటే కళ్యాణ్ ఈ రోజు ఇలా టీవీలో మాట్లాడారు అనుకోండి, ఏదో విషయం మీద మాట్లాడారు, వెంటనే ఇలా మాట్లాడారు కూడా ఇలా చెప్పారు అని చెప్పేసి రాసేసుకుంటున్నారు వాళ్ళు. ఆ న్యూస్ లో కరెక్ట్ న్యూస్ రాయట్లేదు, వీళ్ళకి మించి ఇంకోటి అవాకులు చవాకులు ఇంకొకరు కలిపి ఇంకోటి రాస్తున్నారు. అట్లా పెరిగిపోతుందండి. అంటే ఏదైనా కలెక్టివ్ గా ఫైట్ చేస్తే సొల్యూషన్ ఉంటుంది మేడం. కలెక్టివ్గా అందరూ రిపోర్ట్ చేయటమో లేదా పోలీస్ కేసు ఫైల్ చేయడం మొదలు పెడితే కనుక యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఏదైతే మీరు అన్నట్లు ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు 100% ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా డబ్బులు రావడం ఆగిపోతాయో తీసుకోవాలండి. ఆర్టిస్ట్ ని చాలా ట్రోల్ చేస్తున్నారు, మేము అందరం ఫేస్ చేస్తున్నాం, ప్రతి ఆర్టిస్ట్ ఫేస్ చేస్తున్నారు. మేమైతే మీకు చెప్పాలి అంటే ఏ విధంగా దీనికి ఏ విధంగా మేము ఎంత రిపోర్ట్స్ చేసినా ఏం చేసినా కూడా అది ఆ రోజు వరకు ఓకే అండి తీసేస్తున్నారు, నెక్స్ట్ డే ఇంకో విధంగా కలిపి మళ్ళీ పెడుతున్నారండి. అసలు మా ఫేసులు వాడుకున్నందుకైనా వాళ్ళకి డబ్బులు వస్తున్నందుకైనా ఇంకో విధంగా వాళ్ళు మమ్మల్ని కొంచెం మంచిగా ఆలోచించుకోండి, ఒక రూపాయి ఒక పైసా వస్తుందండి, దానివల్ల మంచి మాట్లాడమనండి, ఆ మంచి చేయండి. అంతేగాని లేనిపోని ఆ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లి ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వీళ్ళందరూ బాధపడుతుంటారు కదా, వాళ్ళ తాలూకా ట్రోల్స్ చూసి మొహం ఎత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. మనం చేసింది ఏముండదు అక్కడ. మొన్న ఆవిడ విషయం చూసారా, ఆవిడ విషయం ఆవిడ ఏం చేశారు, ఆవిడకి ఫోన్ వాడడం రాదు కానీ అది ఏదో చేసేసారు. ఇంకొక ఆవిడ గురించి తీసుకుంటే ఆవిడ అసలు మాట్లాడారో ఏదో కూడా తెలియదు, ఆవిడ గురించి ఏదో పెడతారు. ఒక్కొక్కరి గురించి ఎవరైనా ఇప్పుడు మేము ధైర్యంగా మాట్లాడతాం కాబట్టి ఎవరిని భయపడకుండా చెప్తామండి. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటండి? ఇప్పుడు నేనే మొన్న రిపోర్ట్ చేస్తే ఆయన వెంటనే రిమూవ్ చేశారు కాబట్టి సరిపోయింది. నేను వెతుక్కుంటూ ఎవరి దగ్గర నుంచి లింక్ ఎక్కడ ఉందని పట్టుకొని తీయించాను. అంటే మీరు ఒక అసోసియేషన్ మా తరఫు నుంచి చేసి మీరు ఎందుకు ఫైట్ చేయకూడదండి అందరూ కలెక్టివ్ గా? సార్ మేము అసోసియేషన్ తరఫు నుంచి ఫైట్ చేస్తారండి, ఫైట్ చేయలేని కాదు. ఇప్పుడు దానికి వాటికి అన్నిటికీ తీసుకుంటారండి. దాని గురించి వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేయాలి, ఏ విధంగా చేస్తారనేది చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇవి మనం అందరి ఇంట్లో దూరి అందరి మనసులో దూరి ఇప్పుడు ప్రతి దగ్గర ఒక యూట్యూబ్ సెంటర్ వచ్చేసింది. ఒక చిన్న 4 అంటే చిన్న 4 గదుల్లో కూడా పెట్టేసుకున్నారండి. అంటే 4 గోడలు ఉంటే చాలు వాళ్ళకి ఒక ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ లో వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఏ కంప్యూటర్ నుంచి ఎటు నుంచి పంపిస్తున్నాడో తెలియట్లేదు. ఎక్కడో బయట ఎవరో మాట్లాడుతుని తీసేస్తారు, దానికి వీడికి లింక్అప్ చేస్తారు, మధ్యలో ఉన్నది ఎడిట్ చేస్తారు, వీళ్ళకి నచ్చిన కంటెంట్ పెట్టేసుకుంటున్నారు. అసలు మేమంటూ మనుషుల్లో బ్రతకాలనేది అర్థం కావట్లేదండి. ఆర్టిస్ట్ అంటే చీప్ అయిపోయారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటే చీప్ అయిపోయింది వీళ్ళందరికీ. దాని మీద బ్రతుకుతారు, మళ్ళీ అనవసరంగా పెట్టాలని తీసుకున్నట్టు కానీ ఆపుకున్నాను నేను. దాని మీద బ్రతుకుతున్నారు, మా మీద బురద వేస్తున్నారండి. ఇది ఎంత తప్పండి, ఇది చాలా తప్పు కదా. అసలు మేము ఆడపిల్లలు అంటేనే ఎంతో మంది కష్టపడుతున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఎమోషన్స్ని మేము అర్థం చేసుకోగలము. మీరు అన్నది అబ్సల్యూట్లీ నిజం. నిజానికి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఆమె మాట్లాడారు. వీ కెనాట్ కంట్రోల్. లక్షల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, హౌ కెన్ యూ కంట్రోల్? మీరు మా అసోసియేషన్ కూడా ఇంకెవరికో కంప్లైంట్ చేయమంటున్నారు, ఎలా కంట్రోల్ చేస్తారు? వీళ్ళు తీస్తే వాళ్ళు తీస్తే వాళ్ళు. అంటే ఇక్కడ మల్టీ ఫేజ్డ్ సత్య గారు వాస్తవంగా ఏంటంటే మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు ప్రాపర్గా అబ్యూజివ్ కంటెంట్ ఉంటే గనక దానికి యాక్షన్ ఎలా తీసుకోవాలన్నా 66A తర్వాత ఇంతకుముందు అనుకున్నట్లు ఐపీసీలో ఏదో పట్టుకొని చేయడం తప్పించేసి ఎలాంటి 66A ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. సో అబ్యూజివ్ కంటెంట్ ఎలా బ్లాక్ చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు సోషల్ మీడియా అన్ని రకాలుగా ఈ రోజు టిక్ టాక్ దాకా అన్నిటి దాకా మనం విపరీతంగా వాడేసేస్తున్నాం. యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే వాళ్ళు వయసు అలాగే ఇది అన్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సెన్సారింగ్ మెకానిజం, ఎవరైనా ఒక వ్యక్తిని డిఫేమ్ చేసే విధంగా మాట్లాడితే
ఖచ్చితంగా వెంటనే అతను కనీసం 3 months తగ్గించేసి 5 years మధ్య పీరియడ్లో అతను చేసిన క్రైమ్ను బట్టేసి పనిష్మెంట్ ఉండేలాగా చేయగలిగితే మాత్రమే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది. బట్ ఇంతవరకు అలాంటి పర్సనల్ డేటాని సోషల్ మీడియాలో పొందుపరిస్తే ఇక మన బ్రతుకు బజారు పాలైపోయినట్టేనా? చర్చను కొనసాగిస్తున్నాం. కత్తి పద్మ గారు విశాఖ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కత్తి పద్మ గారు, మీరేమనుకుంటారు? సోషల్ మీడియాలో ఈ వెర్రి చేష్టల్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? దానికి అడ్డుకట్ట వెయ్యలేమా? సోషల్ మీడియా దేన్ని ప్రతిబింబిస్తుందనేది ముందు మనం ఆలోచించాలి. మన సమాజంలో ఉన్న అనేక ధోరణుల్ని, అనేక అభిప్రాయాలని, అవగాహనల్ని సోషల్ మీడియా ప్రతిబింబిస్తుందనేది నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మన సమాజంలో స్త్రీలంటే, పర్టికులర్గా స్త్రీలంటే ఉన్న అభిప్రాయం, స్త్రీలు మాట్లాడే విషయాలు, లేకపోతే వాళ్ళు చేసే పనులు, వాళ్ళ కార్యక్రమాలు, ఇవన్నింటినీ కూడా ఒక ఫ్రేమ్లో పెట్టి ఆ ఫ్రేమ్లోంచి మాత్రమే చూడటం అలవాటు పడినటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అందుకని మామూలు సమాజంలో కూడా స్త్రీల వైవాహిక జీవితం పట్ల, వాళ్ళ లైంగిక జీవితం పట్ల, లేదా వాళ్ళ పాలిటిక్స్లో ఉంటే వాళ్ళ పొలిటికల్ లైఫ్ పట్ల, సంఘాల్లో పనిచేస్తే సాంఘిక జీవనం పట్ల సొసైటీకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని స్త్రీలు ఏ పనన్నా చేయొచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి జీవించవచ్చు అనే అభిప్రాయం ఉన్న చాలా మైనారిటీ సెక్షన్ వాళ్ళు వాటిని చూస్తారు, మామూలుగా చూస్తారు. కానీ మెజారిటీ సమాజంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏది చేయకూడదు, ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ ఒక నియంత్రణ కింద ఉన్నటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. కాబట్టి దీని నుంచి కొంత బయటకు వచ్చినటువంటి సెక్షన్ ఏది? వాళ్ళ సెలబ్రిటీలు అని మనం అనుకుంటాం. సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, టీవీ యాంకర్స్, లేకపోతే రాజకీయాల్లో ఉన్న స్త్రీలు, సంఘాలలో మాలాగా సంఘాలలో పనిచేసే స్త్రీలు, వీళ్ళందరి ప్రైవేట్ లైఫ్ పట్ల, వీళ్ళందరి లోపల వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనేటటువంటి ఉత్సుకత సమాజంలో ఉంటుంది. ఉండడం అనేది వాళ్ళ వికృతమైనటువంటి ఒక రూపంలోకి బయటకు వస్తుంది. ఎలా అంటే సోషల్ మీడియా అనేటటువంటి ఒక వేదిక వీళ్ళకి దొరికింది. ఈ వేదికలో ఏం చేస్తున్నారు? ఉన్న విషయాలని మ్యాగ్నిఫై చేసి చెప్పటం, చూపించటం, ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అసలు ఏదైతే వాళ్ళలో ఉండేటటువంటి బెస్ట్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వల్గరైజ్ చేసి మాట్లాడటం, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ జీవితంలో ఏమైనా చిన్న చిన్న వివరాలు ఏమన్నా వాళ్ళకి తెలిస్తే వాటిని పెద్దవి చేసి వాళ్ళని కిందకు లాగటం కోసం, అణగతొక్కటం కోసం, వాళ్ళ వాయిస్ బయటికి రాకుండా చేయటం కోసం ఈ రకమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. ఇదంతా చాలా చూడటానికి ఎవరో ఆకతాయిలు చేస్తున్నటువంటి పనుల్లా కనిపిస్తాయి, కానీ కాదు. సమాజం యొక్క ఏదైతే బయట రూపం ఉందో అదే సోషల్ మీడియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఉదాహరణకి సూర్యపల్లి సుజాత అనేటటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా, ఆ అమ్మాయి మీద, వడ్లమూడి స్వాతి మీద, సంధ్య మీద, దేవి మీద, వీళ్ళందరి మీద ఒక పథకం ప్రకారం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాళ్ళంతా సోషల్ యాక్టివిస్ట్, విమెన్ యాక్టివిస్టులు, వాళ్ళందరి మీద జరిగినప్పుడు వాళ్ళందరూ చాలా కేసెస్ కూడా వాళ్ళు పెట్టారు. రీసెంట్గా అమెరికా నుంచి ఒక అతను, అతని పేరు కరణం రవి ఏదో పేరు, అతను కరణం రామ్ అనే అతను ఎంత ఫేక్ ఐడితో విపరీతంగా స్త్రీ మొత్తం ఎవరైతే సొసైటీలో విమెన్ ప్రాబ్లమ్స్ని వాయిస్ చేస్తున్నారో, ఎవరైతే దళిత్ విమెన్ ప్రాబ్లమ్స్ని రైజ్ చేస్తున్నారో వీళ్ళందరి మీద పని కట్టుకొని అతను ఒక ప్రచారం మొదలుపెట్టాడు. దాని మీద రీసెంట్గా కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అతను అమెరికాలో ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీకి కూడా అందరం కలిసి, నేను కూడా కంప్లైనెంట్స్లో వన్ ఆఫ్ ద కంప్లైనెంట్స్, అందరం కలిసి అతని మీద కంప్లైంట్ చేశాం. అంటే ఏంటంటే ఒక్క సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, ఇలా సెలబ్రిటీస్గా మనం పేర్కొనే సెక్షన్నే కాకుండా సొసైటీలో విమెన్ స్టేటస్ కోసం, విమెన్ ఈక్వాలిటీ కోసం, విమెన్ రైట్స్ కోసం కొత్త పద్ధతిలో ఆలోచించే మహిళల్ని తొక్కేయటం కోసం ఒక క్రమ పద్ధతిలో డిఫరెంట్ కోణాన్ని మీరు ఆవిష్కరించారు. శ్రీనివాసరావు గారు అంగీకరిస్తారా? సాంప్రదాయం, కట్టుబాట్లు అనే దాని నుంచి బయటకు వచ్చి కాస్త ఫ్రీడమ్, స్వేచ్ఛ, వీటిలో బ్రతికే జనాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. లైక్ అందులో భాగంగా సినిమా సెలబ్రిటీస్ కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం జరుగుతుందని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు.
అటువంటిది ఏం లేదండి. అంటే మీ నోటీస్కి వచ్చేది, ప్రజల నోటీస్కి వచ్చేది ఏంటంటే వార్తల్లో వచ్చేది కానీ టీవీలో వచ్చేది కానీ మీరు కొంతవరకే చూస్తారు. మేము రోజు చూసేది మా ఫీల్డ్లో మేము ఉంటాం కాబట్టి మా పోలీస్ స్టేషన్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో మాకు వచ్చే కంప్లైంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో మాకు గృహిణులు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. ఈ సెలబ్రిటీస్ రేర్ కేసు అండి. సంవత్సరానికి నేను ఈ సంవత్సరం చూస్తే మన లక్ష్మీవర్ధి గారు, పూనం గౌర్ గారు, మన షర్మిల గారు ఫింగర్స్ మీద మనం లెక్క పెట్టచ్చు. అంతేగాని మనం అది వాళ్ళని చేశారు కదా అని చెప్పేసి అంటే ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేస్తారని చెప్పడానికి ఏం లేదు. ఓకే, అంటే ఇలాంటి వాళ్ళని చేసినప్పుడు బ్లోన్ అవుట్ అవుతూ ఉంటుంది. అదర్వైజ్ కొద్దిగా ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది ఇష్యూ. అదర్వైజ్ మాకు రొటీన్గా వస్తుంది, జరుగుతుండే ఇవన్నీ. సమాజం ఎలాంటి కేసులు వస్తూ ఉంటాయి మీకు? మాకు ఆల్రెడీ ప్రతి అంటే ఎలాంటి కేసులు అంటే మీరు చెప్పినట్టుగా అంటే స్టాకింగ్ కానీ మిగతాయి అంటే ఉమెన్ రిలేటెడ్ అండి. ఉమెన్ రిలేటెడ్ వాళ్ళని కించపరుస్తూ, నాట్ ఓన్లీ కించపరుస్తూ, డిఫర్మేషన్ ఇస్ డిఫరెంట్. ఓన్లీ మామూలుగా కామెంట్ చేస్తే అది అభ్యంతరకరం కాదు. ఎప్పుడైతే ఇంకా డీప్గా వెళ్ళి ఇంకా వేరేగా వర్ణిస్తూ వాళ్ళని వేరేగా ఆడవాళ్ళని మాట్లాడకుండా రీతిలో మాట్లాడుతూ వాళ్ళని కించపరుస్తుంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కాకపోతే మేము పట్టుకునేవి పేపర్లో వస్తాయి. పేపర్లో రాసినా కానీ పబ్లిక్ అంత దాన్ని చదవరు. ఓకే, మేము ఇస్తుండే ఎవ్రీడే పట్టుకున్న వల్ల మేము నిన్న కూడా ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి వచ్చింది. వాళ్ళ పేపర్లో చాలా పెద్ద హెడ్డింగ్స్ వచ్చింది. ఎంతమంది చదివారనేది నాకు చాలా డౌట్. అది చదవరు, కానీ ఓన్లీ సెలబ్రిటీ వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తారు. ఇవి చదవకుండా మిస్ అవుతుంటారు. కాబట్టి ఏంటంటే మేము పట్టుకోవడం జరుగుతుంది. మాకు కంప్లైంట్లు వస్తుంటే మేము పట్టుకోవడం జరుగుతుంది. మా సెక్షన్ల ప్రకారం అయితే ఐటీ యాక్ట్ కానీ మిగతా 354 ఇందాక ఆయన చెప్పారు, సుప్రీంకోర్టు అవి కూడా కొత్తగా యాడ్ చేసి కఠినమైన శిక్షలు ఉండవా దీనికి? క్వశ్చన్ అది. కఠినమైన శిక్షలు ఉంటే భయం అనేది ఒకటి ఉంటుంది. విచ్చలవిడిగా చేయడానికి ఏం చేస్తుందిలే ఈ సొసైటీ నన్ను అనే ఒక ఫ్రీడమ్ని వాడుకుని ఇలా చేస్తున్నారని చెప్పి అనుకోవడానికి పడడానికి అండి. మొదలు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే దానికి ప్రాసెస్ ఉంటుంది. మేము అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఛార్జ్ షీట్ వేయడం, అది కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అది పనిష్మెంట్ వచ్చారు. దానికి ఇట్ టేక్స్ మినిమం 1 or 2 years. ప్రజలు మర్చిపోతారు. ప్రజల మెమొరీ ఎంత ఉంటే చాలా తక్కువగా ఉంది. ఈరోజు కంప్లైంట్ వరకే చూస్తారు, కానీ పనిష్మెంట్ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది, పనిష్మెంట్ ఏంటిది అనేది చూడడం చాలా తక్కువగా ఉంటుంది. ఆ పనిష్మెంట్ వచ్చింది ఎంతవరకు ఉంటుంది అంటే పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చేది చాలా చిన్నగా ఉంటుంది. అందుకని అట్లా దాని మీద ఇప్పుడు సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం వరకు బాగుంటుందండి. వాళ్ళని ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం వరకు కూడా ఆ రోజు వరకు బాగుంటుంది. సొసైటీ కూడా అప్పటి వరకు కూడా పబ్లిక్ అంటే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ కానీ ప్రెస్ మీడియా అంతా కూడా దాన్ని పబ్లిసిటీ చేస్తారు నెక్స్ట్ డే వరకు. కానీ ఎప్పుడైతే కోర్టుకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ ట్రయల్ స్టార్ట్ అవుతుందో విట్నెస్ ఎవరైతే ఉంటారో హాస్టల్ ఇస్తారు. దట్ ఈస్ నోవేర్ కనెక్టెడ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీవన్. అంటే ఆ కంప్లైనెంట్కి రిలేటెడ్ ఏమవుతుందంటే ఆ ఒక విట్నెస్లు ఎవరైతే కంప్లైనెంట్ తరపున ఉన్నవాళ్ళు, అక్యూజ్డ్ తరపున ఉన్న వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు నోవే రిలేటెడ్. వాళ్ళు పక్కకు జరిపోతారు. వాళ్ళ డ్యూటీ వర్క్ ఏంటి, ఛార్జ్ షీట్ వేయాలి. ఐఓ కింద వాళ్ళు ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేశారో దాన్ని వాళ్ళు ఎవిడెన్స్ కింద వాళ్ళు పెడతారు. కానీ ఇన్ బిట్వీన్ ఏదైతే ట్రయల్ ఉంటుందో పబ్లిక్ అందరూ కూడా ఎందుకు కేసెస్ ఇట్లా జడ్జిమెంట్ ఇట్లా ఫేక్ అని వచ్చాయి అంటే ఎవిడెన్స్ లేదని ఫాల్స్ అని వచ్చింది అనుకుంటే ఇక్కడ కంప్లైనెంట్ స్ట్రాంగ్ ఉంటారు, అక్కడ వచ్చే విట్నెస్లు స్ట్రాంగ్ ఉంటారు, అక్కడ హాస్టల్ అయిపోతారు. అది అది పోలీస్ డిపార్ట్మెంట్కి అసలు నో వెరీ రిలేటెడ్. కాబట్టి మనం ఎప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది మన ఇండియాలో లేదండి. అది వేరే కంట్రీస్లో ఉంది, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ కావాలనేది మనకి అది జరుగుతుంది అనేది ఒక కళ. అంటే ఒక రేప్ జరిగారు, ఒక ఎవిడెన్స్ ఉంది, మనం దాంట్లో వీడియో రికార్డ్ చేసినామంటే కూడా మన ఇండియాలో ఒప్పుకోదు. అట్లాంటిది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి వాళ్ళు ఎవిడెన్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఐటీ కానీ అన్నీ కూడా చూసుకొని తీసుకొచ్చి ఒక ఫైల్ ప్రిపేర్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసినాక వాళ్ళ డ్యూటీ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ ఒక్కసారి వచ్చి వెళ్తారు అంతే. ఓకే, శిక్షలు కఠినంగా వేసినా తెలియట్లేదు, లేకపోతే వేయలేకపోతున్నాము. సో మెనీ ఇష్యూస్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ చెప్తోంది. అసలు సమస్య రాకుండా కట్టడి చేయలేమా? డెఫినెట్గా చేయొచ్చు. సమస్య రాకుండా అంటే ఇక్కడ ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, యూట్యూబ్లోనో ఒక అబ్జెక్షనబుల్ కంటెంట్ ఒక వ్యక్తి మీద, అది సాధారణ మహిళ కావచ్చు లేకపోతే ఒక సెలబ్రిటీ కావచ్చు, వచ్చినప్పుడు వెంటనే రిపోర్ట్ చేసే మెకానిజం అక్కడ ఫేస్బుక్లో ఉంది, అలాగే యూట్యూబ్లో ఉంది, ట్విట్టర్లో ఉంది. ప్రతి చోట కంప్లైంట్ చేసే మెకానిజం ఉంది. అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేసినా కూడా ప్రతి పోస్ట్కి కింద రిపోర్ట్ అనే బటన్ ఉంటుంది. రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఎక్కువ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అలా ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు ఆటోమేటెడ్ టూల్స్ నుంచి మాన్యువల్ రివ్యూ చేస్తారు. బై డిఫాల్ట్ ఏంటంటే ఫేస్బుక్ లాంటి సంస్థ ఆటోమేటెడ్ టూల్స్ ద్వారా రివ్యూ చేస్తాయి. ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు ఇది కరెక్టా కాదా అంది.
ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తే కనుక ఒక వ్యక్తి నిజంగా ఆ కంటెంట్ని చూసేసి ఆ టైటిల్కి లోపల ఉండే కంటెంట్కి డిఫరెంట్గా ఉందా, లేకపోతే అబ్జెక్షనబుల్ కంటెంట్ ఉందా, వేరే వాళ్ళు డిఫేమ్ చేసినట్లు ఉందా అన్నది చూసి అప్పుడు వెంటనే ఆ యూట్యూబ్ అకౌంట్ వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తికి వార్నింగ్ పంపిస్తూ ఉంటాడు. పంపించిన తర్వాత అలాంటి 3 వార్నింగ్లు వచ్చిన తర్వాత అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. సో ఇక్కడ మెకానిజము ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అది ఫస్ట్ మెథడ్. రెండోది, ఒకవేళ అవి కూడా స్కిప్ అయ్యేసి కంటెంట్ అనేది అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా డిపార్ట్మెంట్ గురించి మనం వాస్తవంగా అక్కడ రావడానికి భయపడుతూ ఇది అనుకుంటున్నారు, కానీ ప్రాపర్ ఎవిడెన్సెస్ తీసుకొచ్చేసి కేసు ఫైల్ చేస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఆల్మోస్ట్ ఏంటంటే 1 వీక్ పీరియడ్ లోపల ఐపీ అడ్రసెస్ కావచ్చు, ఆ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాటి డీటెయిల్స్ అనేది తెప్పించే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇదంతా ఇన్వెస్టిగేషన్ అనేది స్మూత్గా అవుతుంది. కాకపోతే ఈ లోపల ఏమవుతుంది, ఎవరైతే పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తాం అని చెప్పేసి భయపడిపోవడం కావచ్చు, పొరుగు పోతుందని చెప్పేసి కావచ్చు, లేకపోతే అక్కడ మన పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఇది కావడం కావచ్చు, లేదా అవతల వ్యక్తి ఎవరైతే కనుక కంటెంట్ ప్రొడ్యూస్ చేశాడో అతను కాల్ చేసో మెసేజ్ పెట్టేసో కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి కాంప్రమైజ్కి రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఇది కలెక్టివ్గా ఎక్కువ మంది కనుక చేయగలిగితే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా కానీ జనాల పబ్లిక్ పీపుల్ సెలబ్రిటీకి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు పనిష్ అవుతారని చెప్పేసి అని ఒక స్ట్రాంగ్ హెచ్చరిక కనుక ఎక్కువ మంది వచ్చి కేసులు ఫైల్ చేయడం కావచ్చు, యాక్షన్ తీసుకోవడం కావచ్చు నిలబడితే కనుక ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ వస్తుంది. అలా కాకుండా ఇది కామన్గా జరిగే థింగ్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారంటే కనుక డెఫినెట్గా కొంతకాలం తర్వాత కూడా ఇలాగ వేరే వాళ్ళ జీవితాల మీద వీళ్ళు లక్షలు సంపాదించుకునే దానికోసం డిఫేమ్ చేస్తూనే ఉంటారు. ఇవాళ టిక్టాక్ అనేది రిమూవ్ చేశారు, ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి యాజ్ అన్ అడ్వకేట్ నాకే అవేర్నెస్ లేదు టెక్నాలజీగా. అట్లాంటప్పుడు ఒక హౌస్ వైఫే కానివ్వండి, మాకొక్కటి ఏమంటే యాజ్ అన్ అడ్వకేట్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ తప్పించి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేయాలా, దాన్ని రిపోర్టర్ చూడాలా, ఇంత అవేర్నెస్ పబ్లిక్లో లేదు. ఇంత ఇది అవేర్నెస్ మీరు సోషల్ మీడియాలోనే ఇవ్వండి. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ రోజు ఈ డిబేట్లు మనం కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా చూసే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం చాలా విషయాలు ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ కొనుక్కొని నేను వాట్సాప్ వాడుతున్నాను, ఫేస్బుక్ వాడుతున్నాను అని చెప్పేసి చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. దాంట్లో ఇంకా వాడేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో జస్ట్ తెలియకపోతే వేరే వాళ్ళ దగ్గర తెలుసుకొని చేసుకోగలిగితే కనుక జస్ట్ అది ½ సార్ ఇప్పుడు థంబ్నెయిల్స్ అని చెప్పేసి దాని మీద ఫేక్ ఇచ్చేస్తుంటారు కదా, దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి మేమందరం చూడడం జరుగుతుంది. అది కామన్గా. అసలు ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇప్పుడు వరకు అది అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోగలిగే కెపాసిటీ ఉందా, అది కూడా ఇప్పుడు వరకు మేమేంటంటే అంత నాలెడ్జ్ పెట్టుకోలేదు. ఉంటుందండి డిపార్ట్మెంట్కి మీరు ఏ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ ఎవరు రన్ చేస్తున్నారు అన్న తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అఫీషియల్ గా యూట్యూబ్ వాళ్ళకి లెటర్ రాస్తే కనుక. ఇప్పుడు వరకు పోలీసు సుమోటోగా వీటన్నిటి మీద చేయరు. పోలీస్ హాస్ సో మచ్ ఆఫ్ డ్యూటీస్. ఇలాంటివి కంప్లైంట్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టగలరేమో. కానీ ఇంకొకటి ఇక్కడ మనం కంప్లైంట్ గురించి వీటి గురించి చెప్పుకుంటున్నా కానీ యూట్యూబ్ వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ మెకానిజం తెస్తున్నారు. అదేంటంటే అల్గారిథం బేస్డ్గా ఏవైతే ఫేక్ కంటెంట్ ఉంటుందో, ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారో వాళ్ళందరినీ డిమోట్ చేసేస్తున్నారు. ఇక వాళ్ళ కంటెంట్ పైకి కనపడిన విధంగా ఆల్మోస్ట్ లాస్ట్ 15 days 1 month పీరియడ్లో ఈ టైప్ ఆఫ్ పైన ఒక టైటిల్ పెట్టేసి లోపల కంటెంట్ వేరుగా ఉండే వాటి అకౌంట్స్ అన్ని వెనక్కి పంపించేసేస్తున్నారు, ట్రెండింగ్లో లేకుండాను, ఎక్కడ కనపడకుండాను. సో ఆటోమేటిక్గా వీళ్ళు పరోక్షంగా ఆ పర్టికులర్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు ఒక యూజర్గా మీరు నేను యూట్యూబ్లో ఒక వీడియో చూస్తానికి వెళ్ళినప్పుడు మన ఎక్స్పీరియన్స్ మెరుగ్గా ఉండాలి అంటే మన సంతోషంగా యూట్యూబ్ వాడామన్న ఫీలింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటారు. సో ఆ మెజర్స్లో పార్ట్గా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని అవాయిడ్ చేయడానికి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు సుమోటోగా తీసుకునే పరిస్థితి అయితే ఉండదు, అంత 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 మెకానిజం ఉండదు. కాదండి ఫస్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రసన్న గారు చెప్పారు, నాకేం తెలియదండి. ఒకటండి, ఇప్పుడు మనం కారు నడిపిస్తున్నాం రోడ్డు మీద, కారు ఎలా నడిపించాలనేది మనం తెలియనప్పుడు కారు కొనుక్కోకూడదు. అలాగే మనకి స్మార్ట్ ఫోన్లో ఏం ఫీచర్స్ ఉన్నాయో తెలియనప్పుడు మనం ఇష్టం వచ్చిన దాన్ని వాడుకొని నాకేమీ తెలియదు అని చెప్పకూడదు. ఫస్ట్ మనం తీసుకుంటాం దాంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి యూట్యూబ్ మనం అంటే అందరికీ అది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. నేను స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను దాన్ని ఇష్టమని వాడేసుకుంటా అని చెప్పేసి చెప్పడానికి ఇది దానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు. నాకు తెలియక చేశానంటే రేపు పొద్దున యూట్యూబ్ లో కూడా వీళ్ళు ఏమంటారంటే మేము కూడా తెలియక అప్లోడ్ చేసామని రేపు పొద్దున పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ దృష్టికి ఎవరు రిపోర్ట్ చేయకుండా మీ దృష్టికి ఒక ఇల్లీగల్ కంటెంట్ రన్ అవుతుందన్న విషయం తెలిసింది అనుకుందాం. అలాంటి విషయాల మీద డిపార్ట్మెంట్ దీంట్లో ఒకటండి, ఇప్పుడు నిమిషానికి 60 నిమిషాలకి 72 గంటల వీడియోస్ అప్లోడ్ అవుతాయి యూట్యూబ్లో.
ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, కొన్ని వేల యూట్యూబ్లో రిపోర్ట్ అయి ఉంటాయి, సర్వర్లో అప్లోడ్ అయి ఉంటాయి. దాన్ని యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ కెనాట్ డిస్టింగ్విష్ ఏది కరెక్ట్ ఏది కాలేదు. వాళ్ళ మెకానిజం వాళ్ళ సర్వర్స్ వాళ్ళే చేయలేరు. అటువంటి పోలీస్ వాళ్ళు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళ సర్వర్స్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం అప్లోడ్ చేస్తున్నారు, యూట్యూబ్ ఫేస్బుక్ ఇవైతే ఉన్నాయో వీటిని 24 గంటలు మానిటర్ చేయడానికి ఉండదు. మాకు వచ్చిన కంప్లైంట్స్ ఎంతవరకు వచ్చినా వాళ్ళని సాల్వ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటాం ఉన్న టైంలో. ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఎన్ని వచ్చినాయని చెప్పడానికి మనకు ఉండదు, అన్లెస్ ప్రతి అంటే ఓన్లీ సెలబ్రిటీస్ మీద చూడాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు సామాన్య మానవులు ఎవరైతే ఉంటే వాళ్ళకి మేము ఫోకస్ చేయలేం. యూ కెనాట్ ఈవెన్ సెలబ్రిటీస్ మీద కూడా దృష్టి పెట్టలేరు. సుమోటోగా ఎలా యాక్షన్ తీసుకుంటారు సుమోటోగా? నాకు ఈ బాధ అయిందని చెప్తే మేము పోయి వాళ్ళ రిలీఫ్ ఇస్తాం. నాకు ఎవరు వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళు కూర్చొని కొన్ని సందర్భాల్లో కమ్యూనల్ గా ఏమైనా పెట్టినా లేకపోతే పెట్టినప్పుడు జరుగుతాయి. ఇప్పుడు అందులో భాగంగా ఈ విషయంలో కూడా తీసుకోవచ్చు కదా. తుమ్మల పద్మ గారు మీరేం చెప్తారు? సుమోటోగా స్వీకరించే సిస్టమ్ లేదు, ఎందుకంటే కొన్ని వేల లక్షల వీడియోలు పర్ డే అప్లోడ్ అయిపోతున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది మనం ఎలాగా వేరు చేసి దాని మీద కంట్రోల్ ఉంచగలం అని చెప్తున్నారు. అలా అని చెప్పి సోషల్ మీడియాలో మాత్రం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ల్లో మన ఫోటోలు మన వీడియోస్ ఎవరో డౌన్లోడ్ చేసుకోకుండా ఉండే ఆప్షన్ కూడా లేదు కదా. ఎనీబడి కెన్ డౌన్లోడ్. నా ఫోటోని ఎవరైనా డౌన్లోడ్ చేసేసి నా ఫేస్బుక్లోకి వచ్చేసి ఇంకా అలాంటప్పుడు కంట్రోల్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మీరు ఇందాక అక్కడ కూర్చుని పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందండి. ఈ ట్విట్టర్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైనా వీళ్ళు యాక్షన్ తీసుకుని, ఇందాక సార్ చెప్తున్నారు యూట్యూబ్లో కొన్ని ఎక్కువ రాబోతున్నాయి, వాళ్ళు యాక్షన్స్ తీసుకోబోతున్నారు అని చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుంది? వాళ్ళు సఫర్ అయిన తర్వాత, ఇంతమంది సఫర్ అవుతున్నారని వాళ్ళకి తెలిసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఈరోజు సమంత ఈరోజు వాళ్ళ డ్రైవర్తో ఏం చేసిందో తెలుసా అంటే ఆ కొటేషన్ అందులో ఏముండదు. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆ వీడియో చూస్తే ఏముండదు, ఆవిడ ఏదో హెల్ప్ చేసిందనో అలా ఉంటుంది. కానీ అట్రాక్ట్ చేయడం కోసం ఆ కొటేషన్స్ ఎలా చెప్తున్నారంటే, ఆ కొటేషన్ తెలియని విషయం ఉంటుందో, లేకపోతే మా యూత్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ విమెన్ గురించి ఏమైనా వల్గర్గా ఏమైనా కామెంట్ చేశారేమో అన్న విధంగా వస్తున్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఇప్పటిగా వచ్చేస్తున్నాయి అండి. వీళ్ళందరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన సోషల్ మీడియాలో కానీ టీవీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, వీళ్ళందరినీ వీళ్ళ విషయాల్ని ఎన్కాష్ చేసుకోవడం కోసమే వీళ్ళందరూ పనిచేస్తున్నారు. ఇటువంటి ఛానల్స్ అందరినీ కంట్రోల్ చేయాల్సిన విషయం అవసరం ఎంతైనా మన గవర్నమెంట్ మీద, అధికారుల మీద ఉందండి. మేడం ఇక్కడ బేసికల్గా మనము కంటెంట్ క్రియేటర్స్ గురించి, విక్టిమ్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ప్రాక్టికల్గా థింక్ చేయాలంటే కనుక ఇంత కన్జంప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? రోజు మొత్తం మీద 1 GB 2 GB డేటా ఖాళీ చేయడం కోసం, ఫ్రీగా వస్తుంది కాబట్టి ఖాళీ చేయడం కోసం అని చెప్పేసి కనిపించిన ప్రతి వీడియోని చూసుకుంటా వెళ్ళిపోతున్నా యూజర్స్ని మనం బ్లేమ్ చేయలేమా? అంటే మన బలహీనతలను బేస్ చేసుకొని తను అన్నారు సమంత వాళ్ళ డ్రైవర్తో ఏం చేసిందో తెలుసా అని చెప్పేసి అంటే కనుక మన లైఫ్ మనం చూసుకోకుండా సమంత ఏం చేస్తే మనకెందుకు? అంటే ఒక యూజర్గా మనం కూడా ప్రక్షాళన కావాలి కదా. అప్పుడే సిస్టమ్ అనేది బెటర్ అవుతుంది. కత్తిపద్మ గారు, హలో. కత్తిపద్మ గారు చెప్పండి. ఇక కంట్రోల్ చేయలేమా వీళ్ళని? తప్పకుండా చేయొచ్చండి. ఏది చేయలేము అనేది అనుకోవడానికి మనం కూర్చుని డిస్కషన్ అవసరం లేదు. అంటే ఇది ఇంత పబ్లిక్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటటువంటి ఒక వ్యవహారం జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేటటువంటి మెజర్స్ సమాజంలో తప్పకుండా తీసుకోవాలి, అన్ని లెవెల్స్లోంచి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు, సమంత డ్రైవర్తో ఏం చేస్తుందంటే మనం అది ఎందుకు ఓపెన్ చేయాలి? నిజం, ఇది దీంతో నేను ఏకీపిస్తాను. ఎలా అంటే అసలు ఇతరుల ప్రైవేట్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన సొసైటీలో ఏదైతే ఉందో అది డిస్కరేజ్ కావాలండి ఫస్ట్. తర్వాత అసలు అటువంటి క్యాప్షన్స్ ఉన్నటువంటి దాన్ని చూడటం మన సంస్కారానికి వ్యతిరేకం అని మనం ఒక సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాల్సిన అవసరం కూడా నెటిజన్స్కి ఉంది. అంటే చదువుకోని వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా చూడగలుగుతున్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా కామెంట్ చేయలేము. కానీ అన్ని రకాలుగా అన్ని చదువుండి ఉద్యోగం చేసుకుంటూ లేకపోతే ఏదో వృత్తి చేసుకుంటూ అసలు ఇలా ఇతరుల జీవితాల గురించి మనం తెలుసుకోవాలి అనేటటువంటి చాపల్యం ఏదైతే ఉందో అది కూడా దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద కూడా ఉంది. దాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాకి ఎలా హలో అంటే అంటే మనకి
చూడకూడదని నేను నిషేధంగా మాట్లాడటం లేదండి. అంటే చూసే వాళ్ళకి పుస్తకాలు రకరకాలైన మార్కెట్లోకి వస్తాయి. మనం మంచి పుస్తకం చదవాలనుకుంటాం, బూతు కథలు వస్తాయి, చెత్త కథలు వస్తాయి, చెత్త సాహిత్యం వస్తుంది. దానికి వ్యతిరేకంగా చాలా సమాజంలో చాలా ప్రయత్నం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా కొత్తగా వచ్చింది. దీంట్లో జరుగుతున్నటువంటి చెడు అంతా ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసేయాలి, అక్కడి నుంచి ఎలా తీసేయాలి, ఎలా తొలగించాలి అనేది పౌరులు ఆలోచించాలి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి సంఘాలు ఆలోచించాలి, ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించాలి, లీగల్ వ్యవస్థ ఆలోచించాలి. దీనికి చాలా డిస్కషన్ జరగాల్సి ఉంది. రైట్ యూర్ అబ్సల్యూట్లీ రైట్. అలాంటి మార్పు రావాలని కోరుకుందాం. కత్తి పద్మ గారు, చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులందరికీ ధన్యవాదాలు.